హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను సార్. ఈరోజు మన వీడియోలో గురుకులాల నుండి వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఇలాంటి ఏ అప్డేట్ అయినా మనం ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఏ అప్డేట్ వచ్చినా మీ వరకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సింది అలా ఒకటే. మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు గురుకులాల్లో పోస్టులు అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త అయితే వచ్చింది. ఇక్కడ ఈ గురుకులాల్లో ఉన్నటువంటి పోస్టుల గురించి మరి పూర్తి వివరాలు తీసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్ ఉంటాయి, ఆ సబ్జెక్టులకు సంబంధించిన అర్హతలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది దిశ తెలంగాణ బ్యూరో దిశ అనే పేపర్లో రావటం జరిగింది. అయితే సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సిఓఈ కాలేజీల్లో ఐఐటి, జేఈ, నీట్, సిఎంఏ, క్లాట్లో తగిన శిక్షణ ఇచ్చేందుకు, అంటే ఇంటర్ తర్వాత పిల్లలు ఇవి ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, జేఈ, నీట్, వీటికి సంబంధించి. సో ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి, శిక్షణ తరగతులు చెప్పడానికి మరి తాత్కాలిక అంటే అనుభవం కలిగినటువంటి వృత్తి అర్హత మరియు అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైన బోధకులు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి విద్యాలయాల సంస్థ మంగళవారం ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. అంటే నిన్న తెలియజేయడం జరిగింది. ఈ నెల 27న గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధకుల కోసం మరి గౌలిదొడ్డి, హైదరాబాద్లో ఉన్నటువంటి గౌలిదొడ్డిలో, అలాగే 28న బాటనీ, జువాలజీ, అలాగే సిఎంఏ క్లాట్ కోసం నార్సింగ్, హైదరాబాద్లో ఉన్నటువంటి నార్సింగ్లో రాత పరీక్ష, డెమో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది. అంటే 27వ తారీఖు, 28వ తారీఖుల్లో మరి రాత పరీక్షలు నిర్వహించి, అలాగే డెమో క్లాసులు నిర్వహించి, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేస్తాము. ఈ 27 అంటే ఈ జూన్ 27 అనమాట. ఈ 2-3 రోజుల టైం మాత్రం ఉంది. సో ఎవరైనా మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు, అనుభవం కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఐఐటి కావచ్చు, జేఈకి సంబంధించి గౌలిదొడ్డి గురుకులం, ఇది బాలుర కాలేజ్ అనమాట. ఇక బాలికల గురుకులం, అలాగే ఉప్పల్, కరీంనగర్, ఇక నార్సింగ్, షేక్పేట, మహీంద్రా హిల్స్, అలాగే ఫలక్నోమా. కానీ ఈ విధంగా గురుకుల విద్యాలయాల్లో బోధించాల్సి ఉంటుంది ఇన్ని రకాల ఊర్లలో. సో ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నీట్కు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి చిలుకూరు, ఇది బాలుర పాఠశాల, అలాగే సరూర్ నగర్, అలాగే సిఎంఏ క్లాట్, ఇబ్రాహీంపేట్, ఇట్లా హైదరాబాద్లో అలాగే గురుకుల కాలేజీలో బోధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో సబ్జెక్ట్ వారిగా ఖాళీలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మ్యాథ్స్కి 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మ్యాథ్స్కు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఫిజికల్ సైన్స్ కూడా 21 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మ్యాథ్స్కి 20, ఫిజిక్స్కి 21 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కెమిస్ట్రీకి వచ్చినట్లయితే 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. బాటనీకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జువాలజీకి 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిఎంఏ ఫౌండేషన్ సంబంధించి అయితే సిఎంఏ ఫౌండేషన్లో అన్ని పేపర్లు ఉంటాయి కదా, మొత్తం కలిపి 4 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఇక లీగల్ రీజనింగ్ 1, లాజికల్ రీజనింగ్ 1 అనమాట. అందులో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 1. ఈ విధంగా తగిన అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు పరీక్ష, డెమో ఇంటర్వ్యూలకు తమ అర్హత పత్రాలతో హాజరు కావచ్చని తెలిపారు. ఈ విధంగా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డెమో ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మరి తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఇంకా ఎంపికైన అభ్యర్థులకు ఎవరైతే ఉంటారో వాళ్లకు అనుభవం ఆధారంగా 650 రూపాయల వరకు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని స్పష్టం చేశారు. సో మన గురుకులాల కార్యదర్శి మేడం అలుగు వర్షిని మేడం ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. సో గంటకు 650, ఒక గంటకు 650 చొప్పున ఇస్తారంట. ఉదాహరణకు ఒక 2 గంటలు అయితే 1300, 4 గంటలు చొప్పున తీసుకుంటే 2600. సో 2600 అంటే ఆల్మోస్ట్ మనం ఒక నెలలో అట్లీస్ట్ ఒక 27 డేస్ అటెండ్ అయినా ఖచ్చితంగా మనకు 70,000 పైచులకు వేతనం అయితే అందుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు, అనుభవం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి డెఫినెట్గా ఈ ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక పూర్తి వివరాలు కావాలంటే 04023
233915998లో ఈ నంబర్కి సంప్రదించాలని చెప్పి ఈ హెల్ప్ లైన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా జాగ్రత్తగా చూడండి, 040 ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 040-233-9159. సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో ఈ విధంగా కాల్ చేసి మీరు డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు. సో మరిన్ని వివరాల కొరకు మరి ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే పూర్తి సమాచారం వాళ్ళు అందిస్తారు. టైం లేదు, ఈరోజు 25, రేపు 26, ఎల్లుండి 27, 28, అంటే మనకు ఉన్నది 2 రోజులు మాత్రమే. ఈ రోజు ఇన్ఫర్మేషన్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనమాట. రేపు మీరు రెడీ అయిపోతే ఎల్లుండికి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోవచ్చు. సపరేట్గా బోర్డ్ ఎగ్జామ్ ఏం కాదు. సో వాళ్ళ తరఫున వాళ్ళే ఒక ఎగ్జామ్ పెడతారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.